నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మహతి ఆడిటోరియం నుంచి ఎస్వి యూనివర్సిటీ రెండవ గేట్ వరకు సాగిన ర్యాలీ తిరుపతిని స్వచ్ఛతా హీ సేవలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేస్తున్నాం 11 విడతలుగా మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నాం ఇప్పటి వరకు 6,07,40,000 రూపాయల విలువ చేసే 3,530 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నాం వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జీవో ఎంఎస్ 85ను వెంటనే రద్దు చేయాలి గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే గ్రామీణ ఆరోగ్య వైద్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు న్యాయం చేయాలి ఏపీ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ దేశ రాజకీయాలలో దిగ్గజం ఏచూరి చింతామోహన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరికి శ్రద్ధాంజలి ఘటించిన ఉభయ కమ్యూనిస్టులు సృష్టికి ప్రతి సృష్టి విశ్వకర్మ జయంతిలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వార్తల్లోని వివరాలు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా తిరుపతి పట్టణంలో మహతి ఆడిటోరియం నుండి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ వరకు నిర్వహించిన ర్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు స్వచ్ఛతా ప్రతిజ్ఞ తరువాత ర్యాలీని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరం తిరుపతిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమన్నారు అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావు ఇవ్వకూడదని ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం స్వచ్ఛ భారత్ అని అన్నారు మోదీ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారని పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమన్నారు తిరుపతిని స్వచ్ఛతా హీ సేవలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు వారసత్వాన్ని మన రాష్ట్రంలో మన దేశంలో కొనసాగిస్తూ అదే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతోంది గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛత సేవా హీ అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతటా ఇటు అధికారులని ఇటు రాజకీయ నాయకుల్ని అది పౌరులని అందరినీ కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరదకం ఇటువంటి మంచి కార్యక్రమంలో మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అందులో భాగస్వాములై అందరూ కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రతగా కాపాడుకోవాలని అందులో భాగంగానే ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతోందనేసి కూడా తెలియజేస్తున్నాం అనంతరం తిరుపతి నగర కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ మాస్ క్లీనినెస్ కార్యక్రమాలు 2 వారాల పాటు నిర్వహిస్తున్నామన్నారు పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వేస్ట్ ఆర్ట్ వాల్ ఆర్ట్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ చేయిస్తున్నామని పరిశుభ్రత బాధ్యత మున్సిపాలిటీ ప్రభుత్వానిదే కాదు ప్రతి ఒక్కరిది అన్నారు మనము ప్రతి సంవత్సరము అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం దాని ముందు 2 వారాలు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే 2 వారాలు ప్రోగ్రాం చేస్తాము ఈ వారము ఈ ఇయర్ కూడా థీమ్ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అంటే స్వచ్ఛత అనేది మనము శానిటేషన్ క్లీన్లీనెస్ కాదు మన మైండ్ ఇవి కూడా స్వభావ బిహేవియర్ కూడా మనం స్వచ్ఛతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో స్వచ్ఛతకి భాగీదారి అని పబ్లిక్ పార్టిసిపేషను అలాగే సంపూర్ణ స్వచ్ఛత అని చాలా పెద్దగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి మనము హెల్త్ చెకప్స్ వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కూడా టేకప్ చేస్తున్నాము ఈ 2 వారాలలో ముఖ్యంగా మనం వేస్ట్ ఆర్ట్ పైన ఫోకస్ చేస్తాము అలాగే ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ముఖ్యంగా సఫాయి కర్మచారీస్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీపీఈ కిట్లు ఇవ్వడము అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవర్ వాళ్ళ బీమా యోజన కింద కవర్ అయ్యారా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని కూడా మనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా యూహెచ్సిస్తో టైఅప్ అయ్యి టాటా ట్రస్ట్
టాటా క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మనము వాళ్ళతో టైఅప్ అయి చేయడం జరుగుతుంది. నా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ తిరుపతి ప్రజలకి ఇది ఒక పిలిగ్రిమ్ సిటీ కాబట్టి చాలామంది వస్తుంటారు. మనకి ఇక్కడికి 1,00,000 మంది నియర్లీ పిలిగ్రిమ్స్ ఎవ్రీ డే వస్తున్నారు కాబట్టి శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అది కార్పొరేషన్ అండ్ శానిటేషన్ వర్కర్స్ బాధ్యత ముఖ్యంగా, కానీ ప్రతి ఒక్కరి బాధ్యత మన పరిసరాలు క్లీన్గా పెట్టుకోవడము అండ్ మన ఆఫీసులు, మన బిల్డింగ్స్, మన ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పరిశుభ్రత ప్రజల బాధ్యత అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాల్లో స్వచ్ఛ భారత్ గొప్పదన్నారు. తిరుపతి రాస్ బిల్డింగ్ లో మంగళవారం ఘనంగా విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విశ్వం పుట్టకముందే అంధకారం నుండి విశ్వకర్మ అవతరించారని, సృష్టికి ప్రతి సృష్టిగా పంచబ్రహ్మలను విశ్వకర్మ సృష్టించి తద్వారా పంచవృత్తులైన ఆభరణాల తయారీకి బంగారు, వ్యవసాయ పనిముట్లకు ఇనుము, రాగి, ఇత్తడి వంటి పాత్రలు, గృహాలకు చెక్క తలుపులు, కిటికీలు తదితర లోహపు వృత్తులను విశ్వబ్రాహ్మణులు తయారు చేసేలాగా సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వకర్మ గొప్పవాడని స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కొనియాడారు. మానవులు ఆదిమానవుల దశ నుండి ఉత్తమ మానవులుగా మారడానికి, దైవభక్తి మీద వారి ధ్యాసను మరలించడానికి విశ్వబ్రాహ్మణులు వారి వృత్తుల ద్వారా కాలానికి అనుగుణంగా ఆధునిక యుగానికి నాంది పలికారని కొనియాడారు. అలాగే చంద్రగిరి మెయిన్ రోడ్డులోని పేరూరు వద్ద ఉన్న జగద్గురు మదిర్వాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నుండి కూడా ఇదే రోజు మంగళవారం విశ్వకర్మ జయంతిని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణులైన శ్రీమంతుల రామయ్య, చేజర్ల మనోహరాచారి, ఉమాపతి ఆచారి తదితరులు ఈ జయంతోత్సవానికి విచ్చేశారు. ఈరోజు సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఏకమయ్యి ఒక తాటిపైకి వచ్చి ఐకమత్యంతో కులమతాలకు అతీతంగా కూడా ఈరోజు అంగరంగ వైభవంగా ఉదయం కలశాలు ప్రోగ్రాంతో మొదలయ్యి విఘ్నేశ్వరుడు పూజ మొదలయ్యి అలాగే యజ్ఞయాగాదులు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగాయి. కాబట్టి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఐకమత్యంతో ఇంతకంటే కూడా రెట్టింపుగా కూడా చేయాలని చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. విశ్వకర్మ భగవానుడు అంటే ఈ విశ్వ సృష్టికి, మళ్ళీ కూడా చెప్తున్నా, విశ్వ సృష్టికి మూలకర్త అయిన, ఈ విశ్వానికే సృష్టికర్త విష్ణు ఈశ్వరుడు బ్రహ్మనుడు మనుమయ త్వష్ట శిల్పి విశ్వ బ్రహ్మను సృష్టించింది ఆయన. బ్రహ్మదేవుని సృష్టికర్తగా స్థితికారకుడిగా విష్ణువుని, లయకారుడుగా పరమేశ్వరుని కూడా సృష్టించి ఈ ప్రపంచాన్ని ఇలా నడపాలని ఆయన ఆశీర్వాదంతోనే జరుగుతుందన్నీ కూడా. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా విశ్వబ్రాహ్మణులు ఐక్యమయ్యి ఇలాంటి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, భక్తి భావం తగ్గిపోతున్న ఈ సందర్భంలో అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనం భారత రాజకీయాలలో దిగ్గజంగా పేరుగాంచిన కామ్రేడ్ సీతారాం ఏచూరికి ప్రెస్ క్లబ్లో మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు హాజరై ఏచూరి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం చింతామోహన్ మాట్లాడుతూ తనకు రాజకీయాలలో స్ఫూర్తి సీతారాం ఏచూరని కొనియాడారు. శ్రద్ధాంజలి ఘటించడంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు కందరపు మురళి, వందవాసి నాగరాజు, చిన్నం పెంచులయ్య, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య గారి శిష్యులు కామ్రేడ్ సుర్జిత్ గారు, కామ్రేడ్ జ్యోతిబాస్ గారు, వీళ్ళని గుర్తించుకోకుండా మనం ముందుకెళ్ళలేము. కామ్రేడ్ సీతారాం గారు సుర్జిత్ గారి శిష్యులు, అట్లాగే ఏచూరి గారు, కరాత్ గారు. మరి దేశంలో విపరీతమైన సంపద ఉంది, సంపద కొరత లేదు, ఆలోచనలో కొరతగా ఉంది, సిద్ధాంతాల్లో కొరత వస్తూ ఉంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఈ పేదవాళ్ళకి అంకిత భావంతో ముందుకు వెళితేనే సీతారాం ఏచూరి గారికి మనం ఆయనకు శ్రద్ధాంజలి, ఆయన లేని లోటు అంతా ఇంత కాదు. మరి ఆయన బాడీని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం అనేది నన్ను మనసుని మరి 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 పూర్తిగా ఇబ్బంది పెట్టేసింది. చివరి క్షణంలో వెళ్ళేటప్పుడు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు ముఖాన్ని చూశాను, ఎంత తెల్లగా ఉన్నాడో అంత విధంగా మారిపోయింది ఆయన కళ్ళు, ముఖం అన్నీ. నేను చూస్తూ ఉంటే కరాత్ నా వైపు చూస్తున్నాడు, ఏంటి వీడు ఇంత చూస్తున్నా, నేను డాక్టర్ కదా, డాక్టర్ బుద్ధి ఎట్టుంది. మరి ఆయనకు నేను హృదయపూర్వకంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మరి మన ముందు
మన సిపిఎం నాయకులు, సిపిఐ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ ఉన్నారు. వారు మాట్లాడి మనందరం దేశం కొరకు ఆయన చనిపోయాడు. ఆయన ఆలోచనలు, సుర్జిత్ గారి ఆలోచనలు, సుందరయ్య గారి ఆలోచనలు, కరాచ్ గారి ఆలోచనలతో, మరి రాజా గారి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని నేను. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అక్కడి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి వాటి ఉపయోగాల గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలియజేశారు. మట్టిలో ఆడుకుంటూ ఉంటాం. ఎక్కువ ఈ నులుపురుగుల గుడ్లు చిన్న చిన్నవి మనకి సిస్ట్ అంటాం ఇంగ్లీష్లో. సిస్ట్ అంటే తెలిసి అవి మట్టిలో ఎక్కువ ఉంటాయి. ఆ సిస్ట్ నుంచి ఎప్పుడైతే మనం చేతులు సరిగ్గా కడుక్కోకుండా భోజనం చేసుకునేటప్పుడు మన గోర్ల మధ్యలో ఉన్నటువంటి అదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. కడుపు అలాగా మీ పేగులో చుట్టుకొని అలా ఉంటాయి. అవి పెరిగే కొద్దీ మీరు తీసుకునే ఆహారం అదంతా కూడా దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందా? దానివల్ల ఏంటి, మీకు పౌష్టిక ఆహార లోపం వస్తుంది. మీరు ఎంత తీసుకున్నా మీ పౌష్టికాలన్నీ కూడా అలా ఒకటి ఉండదు, ఒక వందల సంఖ్యలో ఉంటాయి. అవన్నీ తీసుకుంటా ఉంటాయి. అదేవిధంగా అవి ఎప్పుడైతే పేగుకి ఇలా అతుక్కొని ఉండడం వల్ల తరచుగా కొంచెం బ్లడ్ లాస్ కూడా వస్తూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత వస్తుంది. అంటే మీకు బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది పేగుకి ఇలాగా క్లింగ్ అయినప్పుడు, అదే అటాచ్ అయినప్పుడు తరచుగా మ్యూకోసా అంటాం, లోపల లైనింగ్ ఏమంటాం, పేగు లోపల ఉన్నటువంటిది, అది ఫ్రీక్వెంట్గా రప్చర్ అయ్యి బ్లడ్ లాస్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇవి ట్రీట్ చేయకపోతే ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది. ఇది చాలా మందిలో బయటపడదు, మీకు అసలు తెలియదు. అంటే ఎటువంటి ఇబ్బందులు ముందు రావు. 1, 2, 3 సంవత్సరాలు మనకేం కాలేదు అనుకుంటాం, అంత బాగానే ఉంది అనుకుంటాం. మెల్లగా రక్తహీనత వల్ల, పౌష్టికాహార లోపం వల్ల మనము శరీరం అంతా వీక్ అయిపోయి, శరీరం వీక్ అయినప్పుడు ఏమవుతుంది, మనం వీక్గా ఉంటే ఏమవుతుంది, బయట నుంచి ఊరికే మనకి జ్వరాలు, దగ్గు, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి. మనకి మీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ వస్తాయి. అందుకనే ఇవి రాకుండా ఏం చేస్తుందంటే ప్రభుత్వం ప్రతి 6 monthsకి ఒకసారి, 6 నెలలకు ఒకసారి దేశం అంతటా మనము ఈ నులుపురుగులు అన్ని తీసేయటానికి మనం వేసుకోవాల్సిన టాబ్లెట్ ఏమి, ఆల్బెండజోల్ 400 mg. ఓకే, ఇది ఒక టాబ్లెట్ మీరు భోజనం చేసిన తర్వాత ముందు కొంచెం మీరు చప్పరించి తర్వాత తీసుకోవాలి. అప్పుడు దీనికి ఒకళ్ళిద్దరికి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళు వేసుకోవద్దు. వాళ్ళకి 25వ తారీఖున మళ్ళీ ఇంకో రౌండ్ మనము ఇవ్వడం జరుగుతుంది. ఇది వేసుకుంటే ఏం అవ్వదు. ఎవరికైనా ఒకవేళ వాంతుల్లాగా అనిపించవచ్చు, అంతే, అదేమి కాదు. దేశ ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టి ప్రపంచ శక్తిగా భారత్ను తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ ప్రజల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మెండుగా ఉండాలని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతేగుంట గంగమ్మ ఆలయంలో ప్రధాని పేరుపైన ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు మోదీకి గంగమ్మ దీవెనలు ఉండాలని ఆకాంక్షిస్తూ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ నేతలు ఆలయం ఆవరణలో భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని మోదీ సరికొత్త పథకాలతో దేశ ప్రజలకు చేరువవుతూ ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి లక్ష్యంగా పయనిస్తూ మరోపక్క భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తిరుపతి తూర్పు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా స్థానిక తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో అర్చకులు రామకృష్ణ దీక్షితులు గారి ఆధ్వర్యంలో
నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అర్చనలు అభిషేకాలు చేసి అమ్మవారు దీవెనలతో నరేంద్ర మోడీ గారు మరిన్ని జన్మదినాలు జరుపుకొని అమ్మవారి శక్తి సామర్థ్యాలు నరేంద్ర మోడీ గారికి వచ్చే విధంగా మన దేశ అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 గా నిలిపేదానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని, అలాగే వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న మన నరేంద్ర మోడీ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. దేవలోకానికి దేవేంద్రుడు అధిపతి అయితే ఈ భారత మండలానికి భారతదేశానికి అధిపతి సార్వభౌముడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని తిరుపతి జిల్లా గాండ్ల సంఘం నాయకులు టీడీపీ గాండ్ల సాధికారత కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం అన్నారు. మంగళవారం స్థానిక శివజ్యోతి నగర్ దివ్యాంగుల వసతి గృహం నందు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ 74వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులచే కేక్ కట్ చేయించి అందుల మధ్య ఆనందంగా మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభయహస్త గోవింద సేవా మండలి చంద్రమౌళి, పతాంజలి యోగా గురువు ప్రభాకర్ గురువు మరియు సంకల్ప హాస్పిటల్ డాక్టర్ సోమేశ్వర్ పాల్గొని దివ్యాంగులకు బెడ్షీట్లు, టీ-షర్ట్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్, హోటల్ PS4 యాజమాన్యం వారిచే స్వీట్స్, మిక్చర్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా అభయహస్త సేవా మండలి అధ్యక్షులు చంద్రమౌళి మాట్లాడుతూ, రాజు బాగుంటేనే దేశంలో ప్రజలందరూ బాగుంటారని, కనుక మన దేశ ప్రధాని మోదీకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అన్నింటా ప్రతిభ చూపి దేశ ఖ్యాతిని గడించినందుకు గర్వంగా ఉందని, అందులుగా పుట్టినందుకు ఆనందించాలని, మీరు మాకు దేవతామూర్తులుగా భావించి కళ్ళు ఉన్న మేము మీకు సాయం చేస్తున్నామని, ఎప్పుడు ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి సాయమైనా మీకు చేయటానికి అభయహస్త గోవింద సేవా మండలి తరపున సాయం చేయడానికి మేమంతా ఉన్నామని అంటున్నారు. ఈ కార్యక్రమంలో లెజెండ్ రామచంద్ర, జగన్నాథం మిత్ర బృందం, కొండ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు మన భారతదేశం అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తున్నారంటే మన ప్రధానమంత్రి గారే. అందుకోసం ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుపతి భగవంతుడి సన్నిధిలో ఈ రోజు ఇక్కడ అందుల పాఠశాలలో మన స్నేహితుల మధ్యలో వాళ్ళకి కళ్ళ లేకపోయినా మాకు కళ్ళు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మధ్యలో మేమందరూ ఈ బర్త్డే కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందుకని వాళ్ళకి ఈరోజు చక్కటి మేము ఎలాంటి టీషర్ట్లు వేసుకుంటామో అలాంటి టీషర్ట్లు వాళ్ళకి ఇస్తూ, అదేవిధంగా వాళ్ళు మాకు అందరూ బెడ్షీట్లు ఇస్తుంటారు. కానీ మాకు అందరికి కూడా పొడుగు ఎక్కువ ఉన్నామని పెద్ద బెడ్షీట్లు ఏమంటే అవి కూడా క్వాలిటీగా ఉన్న బెడ్షీట్లు తీసుకొచ్చి ఇస్తూ, అదేవిధంగా ఫ్రూట్స్, మిక్చరు, కేకు కట్ చేసి వాళ్ళ మధ్యలో ఈ ప్రధానమంత్రి చేస్తున్నటువంటి మనం భారతదేశం ఆర్థికంగా అదే పరంగా విద్యాపరంగా ఎవరైతే ముందుకు వెళ్ళాలని భారతదేశం ఎలా శాసిస్తున్నారో మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి తెలియజేశాం. ముఖ్యంగా ఆ భగవంతుడు మన భారతదేశానికి అంతే ముఖ్యమో అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా అంతే ముఖ్యమని వాళ్ళకి తెలియజేసి ఈ బర్త్డే కార్యక్రమం ఈ మధ్యలో వీళ్ళందరి మధ్యలో జరుపుకోవడం జరిగింది. మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేసి 62 లక్షల రూపాయల విలువ చేసి 310 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ 11 విడతలుగా మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేస్తున్నామని, మొబైల్ హంట్ అప్లికేషన్ CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 6,07,40,000 రూపాయల విలువ చేసే 3,530 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి బాధితులకు సైబర్ క్రైమ్ బృందం న్యాయం చేస్తోందని, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల మొబైల్ బాధితులకు మొబైల్ను అందించామని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు OTPలు చెప్పకండని, ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఇటీవల కాలంలో విడతల వారీగా ఇప్పుడు 11th టైం ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ అన్ని రికవరీ చేసి వాటిని కన్సర్న్ ఓనర్స్ కి అప్పచెప్పడం జరుగుతోంది. దాదాపు 310 మొబైల్స్ ని 2 lakhs వర్త్ చేసే మొబైల్స్ ని ఈసారి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ థెఫ్ట్ అవుతుంటాయి. సో వారందరికీ కూడా ఒకటే తెలియజేయడం ఏంటంటే, మొబైల్ హంట్ వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమ్మీడియట్ గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు మీ మొబైల్ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఇమ్మీడియట్ గా అది మా పోర్టల్లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా CIR ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మొబైల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా ఈ 2 మొబైల్ హంట్ అండ్ CIR యాప్ని ఉపయోగించుకొని మొబైల్స్ని ట్రేస్ చేయడానికి పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో 11 విడతలుగా 3,546 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది.
దాదాపు 6,07,00,000 రూపాయల వర్త్ గల మొబైల్స్ని వారికి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మీద రాష్ట్రాల నుండి వస్తారు కాబట్టి వీరందరి మొబైల్స్ని మళ్ళీ వాళ్ళకి ఎవరైతే మొబైల్ హ్యాండ్లో లేదా సిఐఆర్లో పోర్టల్లో వారి అడ్రస్ ట్రేస్ అయినాయో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీని ద్వారా నాట్ ఓన్లీ ఈ మొబైల్ హ్యాండ్ అండ్ సిఐఆర్ కాకుండా సైబర్ ఇష్యూస్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీలు కానీ లేదా ఈ ఉద్యోగాలను ఇస్తున్నామని ఈ మధ్యకాలంలో లింక్ క్లిక్ చేయమనడము, లేదా పోస్టల్ అడ్రస్ని మీకు కొరియర్ వచ్చిందని చెప్పి వాటిని భయపెట్టడము, లేదా మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది మీ ఆధార్ మీద లేదా మీ పాస్పోర్ట్ మీద అని చెప్పి చేయడం, వీటన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చదువుకున్న వారు కూడా వీటికి మోసపోతున్నారు. ముఖ్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు పక్క వ్యక్తికో లేదా ఎవరికో తెలిసిన వ్యక్తికో షేర్ చేసుకుంటే తప్పకుండా ఇవి నిర్మూలించగలుగుతాం. చాలా వరకు పోలీస్ వారు ముఖ్యంగా ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మీడియా, పత్రికల ద్వారా వారి సహకారంతో వీటినన్నీ నిర్మూలించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఏపీలో 2019 నుంచి 2024 వరకు విద్యా వ్యవస్థలో సమూలంగా ప్రక్షాళన జరిగిందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలిపారు. తిరుపతిలో సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నపిల్లలు మొదలుకొని వైద్య విద్యార్థులు చదువుకునే కళాశాలల వరకు మెరుగైన వసతుల కల్పనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేసిందన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలతో పాటు పిహెచ్సిలు, సిహెచ్సిలను అభివృద్ధి చేశామన్నారు. ఉద్యోగుల్ని నియమించామన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ప్రజల అవసరాలను జగన్ గుర్తించి మెరుగైన వైద్య సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని, అందుకోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడానికి జగన్ ముందుకొచ్చారని అన్నారు. ఇందులో భాగంగా 17 వైద్య కళాశాలలను, వాటికి అనుబంధంగా పారామెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలను తీసుకొచ్చారని తెలిపారు. దీనివల్ల ఎక్కువ మంది వైద్య విద్యను అభ్యసించేలా, అలాగే ప్రజలు ట్రీట్మెంట్ పొందేలా ప్రణాళికల్ని తమ ప్రభుత్వం రూపొందించినట్లు ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి ఎలాంటి మేలు చేయకపోగా ఇచ్చిన మెడికల్ సీట్లను తమకొద్దని కేంద్రానికి రాయటం దుర్మార్గమని తెలిపారు. తమకు ఎక్కువ మెడికల్ సీట్లు కావాలని అన్ని రాష్ట్రాలు కోరుతున్నట్లు వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఎన్ఎంసీకి లేఖ రాసి విద్యార్థుల భవిష్యత్తును కాలరేసేలా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అపసవ్య దిశలో ప్రయాణిస్తోందని, వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకుందని ఆయన విరుచుకుపడ్డారు. ఈ ధోరణి పేద సామాన్య విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో ఒక నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇండియా 17 కళాశాలలకి వాటికి సంబంధించి కొన్ని కళాశాలలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో కొన్ని నిర్మించడం, తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని నిర్మించడం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్మించడం, మొత్తం 17 కాలేజీల నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఇచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బీసీ కేటగిరీ రద్దు చేస్తాం, అన్నిటి కూడా ఏ కన్వీనర్ కోటాలు భర్తీ చేస్తామని చెప్పాడు. మరి ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పినాడు. ఈరోజు వచ్చి 3 నెలలు అయితే ఎందుకు వాటిని రద్దు చేయలేదు, పాత పద్ధతిలో అడ్మిషన్లు ఎందుకు చేపట్టారని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ తరహాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు తర్వాత పబ్లిక్ పార్ట్నర్షిప్తో నడపాలనే ఉద్దేశాన్ని విరమించుకోవాలి. ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికి న్యాయం చేకూర్చే పద్ధతుల్లో కూడా వాళ్ళందరూ కూడా మెడికల్ కన్వీనర్ కోటాలని భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో విద్యార్థి యువ సంఘాలు అన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వం ప్రారంభించిందో ఆ ప్రభుత్వంలో టోటల్ 75% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద మెర్జ్ చేశారనమాట. సో దానికప్పుడు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ కలిసి పోరాడాయి. ఆ పోరాడంతో గతంలో యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఏం చెప్పారు, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లన్నీ కన్వీనర్ కోటా కింద చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అవి కూడా చేయకపోగా ఉన్న సీట్లన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు డాక్టర్ కోర్సు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట. సో దీనిపైన వ్యతిరేకంగా ఈరోజు రౌండ్ టేబుల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా
ఈ ప్రభుత్వాలకి మద్యము, ఎలక్ట్రిసిటీ అమ్ముకోవడము, ఇసుక అమ్ముకోవడం పైన ఉన్న చిత్తశుద్ధి పేద విద్యార్థులకి విద్యను అందించే దానిపైన లేకపోవడం చాలా దారుణము. ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా నీతులు చెప్పేది అనమాట, ప్రభుత్వ విద్యను కాపాడుతామని. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చినాక ఇద్దరు ప్రభుత్వ విధానాలు ఒకటేగా ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా పోరాడతాం. ఏదైతే ఉన్న 17 మెడికల్ కాలేజీలు తొందరగా ప్రారంభమయ్యేలా, అదేవిధంగా గవర్నమెంట్ కింద ఉండేలా, ప్రతి విద్యార్థికి మెడికల్ విద్య అందేలా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవోఎంఎస్ 85ను వెంటనే రద్దు చేసి గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే గ్రామీణ ఆరోగ్య వైద్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు న్యాయం చేయాలని అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంతో కాలంగా ఎంబీబీఎస్ చదివి గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన అటవీ ప్రాంతాల్లోని ప్రభుత్వ పీహెచ్సీలలో పనిచేస్తూ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా తమకు ప్రమోషన్స్, ఇతరత్ర అలవెన్సులు లేక కొనసాగుతున్న తరుణంలో జీవో నంబర్ 85 తమ భవిష్యత్తునే అంధకారం చేయనుందని, కనుక జీవో నంబర్ 85ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న పీహెచ్సీ డాక్టర్లు కృష్ణ చైతన్య, ప్రవీణ్ శశికుమార్, సత్యప్రియ, హమీద్, చైతన్య, ఉదయశ్రీ, శ్రవంత్, సాయి హరిణిలు డిమాండ్ చేశారు. తమిళనాడు, కర్ణాటకలో 50% సర్వీస్ కోటా ఇస్తున్న తరుణంలో మన రాష్ట్రంలో 15% కుదించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కరోనాలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామన్నారు. ఎంతో మంది డాక్టర్లు కరోనాకు బలయ్యారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2500 మంది వైద్యులు ఉన్నామని తెలిపారు. తమ ఆవేదనను కూటమి ప్రభుత్వంకు వినతిపత్రాల ద్వారా సమర్పించిన స్పందన లేదన్నారు. ప్రస్తుతం శాంతియుత నిరసన కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. దశల వారీగా తాము నల్ల బ్యాడ్జీలు మరియు ర్యాలీలు, నిరసనలతో తెలియజేస్తున్న స్పందన కరువైందన్నారు. అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేదన్నారు. తమ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు విజయవాడలో ప్రభుత్వ అధిష్టానానికి తమ నిరసనను తెలపడానికి తరలి వెళ్తున్నామని పిలుపునిచ్చారు. బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలలో డాక్టర్లు అందుబాటులో ఉండరని, ప్రతి ఒక్క డాక్టరు ఈ అంగల్ స్ట్రైక్లో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యులు పాల్గొన్నారు. ఈ పాత జీవోకి కొత్త జీవోకి 4 ప్రధాన అంశాల్లో ఇబ్బందికరంగా ఉంది సార్. ఫస్ట్ ఇది ఏంటంటే, సార్ చెప్పినట్టుగా ఒక 24 రకాల, అది తగ్గించిన 19 రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. స్పెషాలిటీస్, మీకు తెలుసు, స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్. అట్లానే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అవన్నీ ఉండేసి, పల్మనాలజీ, రేడియాలజీ, ఈఎన్టీ, ఆప్తాలు అని చెప్పేసి రకరకాల స్పెషలిస్ట్ డాక్టర్లుగా తయారు చేయడానికి స్పెషాలిటీలు ఉంటాయి. ఆ స్పెషాలిటీలు అన్నిటికీ మీకు అర్హులు కారు, మాకు కొరత ఉన్న కొన్ని స్పెషాలిటీలు మాత్రమే ఇస్తాము అని ఒక 5 స్పెషాలిటీలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆబ్స్టెట్రిక్ గైనకాలజీ అండ్ అనస్థీషియా, ఈ 5 స్పెషాలిటీలోనే మీరు తీసుకోవాలి. మిగతా స్పెషాలిటీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా మీకు వర్తించదు, మీకు ఇవ్వము సర్వీస్ కోటాలో అని చెప్పి 5 స్పెషాలిటీ కుదించారు సార్. ఇప్పుడు మేము సర్వీస్లోనే, మీకు తెలుసు కోవిడ్ వచ్చింది, మా ఈ డ్యూరేషన్లో మాకు ఎఫ్టీపీ ప్రోగ్రాంలు, ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలు, ఇన్ని ప్రోగ్రాంలు చేసాం. మాకు కూర్చొని చదువుకునే టైం లేదు. మాకున్న నాలెడ్జ్తో రాసుకున్నాం. ఆ నాలెడ్జ్తో ఏ ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్కి మాకు కొద్దిగా సర్వీస్ కోటా హెల్ప్ చేస్తుంది. లేదు మీకు రాదు అంటే మేము కూడా ఏదో వదిలేసుకొని పోయి కూర్చొని చదువుకొని ఇంకొద్ది కష్టపడి ఇంకో మంచి ర్యాంక్ తెచ్చుకునే ప్రయత్నం చేసి ఉంటాం. మాకు అవకాశం లేదు. మాకు చేరేటప్పుడు ఇలా అని ఎవరు చెప్పలేదు. ఇంకా వేరే ట్రైబల్ ఏరియాస్ పిహెచ్సీలోకి అయితే అప్పట్లో రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు ఈయన కృష్ణబాబు గారే, వీళ్ళే కదా మీరు ట్రైబల్లో చేరండి మీకు కోటా వస్తుంది అని చెప్పి ప్రోత్సహించి మరీ చేర్పించారు. ఇప్పుడు మాట తప్పినట్టుగే కదా, ఆ మాట ఇచ్చింది తప్పినట్టుగే కదా వాళ్ళు. సో మాకు ఇంత ద్రోహం జరిగింది. ఇప్పుడు మాకు ఎగ్జామ్కి 10 రోజుల ముందు జీవో ఇవ్వడం, కౌన్సిలింగ్ ఇంకా ఒక వారం 10 రోజులు ఉంది, ఇప్పుడు కూడా స్పందించకపోవడం, ఇవన్నీ కూడా మాకు చాలా మానసికంగా చాలా ఒత్తిడిగా ఉన్నది మాకు. సో దయచేసి మీడియా మిత్రులందరూ దీన్ని సీఎం గారి దృష్టి దాకా తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ముందుకు సాగుతున్నట్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు తాగడానికి మంచినీరు అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం శుద్ధమైన మంచినీటిని ప్రజలకు అందించడమే లక్ష్యంగా చేస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో రామచంద్రాపురం మండలం టీవీపురం పంచాయతీ, బలిజపల్లి గ్రామంలో కమ్మకంజిగ పంచాయతీ, మిట్టూరు ఏఏడబ్ల్యూ కాలనీలో సి రామాపురం పంచాయతీలో మంగళవారం వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఉమ్మడి పార్టీ కార్యకర్తలు మేళ తాళాలతో స్వాగతం పలికి శాలువా కప్పి గజమాలతో సత్కరించారు.
వేద పండితులు వేద మంత్రాలు వల్లిస్తూ పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. జై నాని, జై జై నాని అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని రిబ్బన్ కత్తిరించి కొలాయి తిప్పి నీటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ ప్రాణులకు నీరు జీవనాధారమని తెలిపారు. కలుషితమైన నీటిని తాగి ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కటిగా అమలుపరుస్తున్నట్లు ఎమ్మెల్యే నాని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి పథకాలను ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే రామచంద్రాపురం మండలం రామపురం పంచాయతీల్లో జరిగే పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రికలు ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. అధికారులు, కూటమి పార్టీ నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అధికారులతో కలిసి పొలం పిలుస్తుంది పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చౌడేపల్లి మండలం పుంగనూరుకు ఉపయోగపడేలా నేషనల్ హైవే కోసం కృషి చేశానని, ఈ 5 ఏళ్లలో కూడా అది సాధికారం అయ్యేలా పార్లమెంటులో కృషి చేస్తానని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ చౌడేపల్లి మండలం పుంగనూరుకు ఉపయోగపడేలా నేషనల్ హైవే కోసం కృషి చేశామన్నారు. ఈ 5 ఏళ్లలో కూడా అది సాకారం అయ్యేలా పార్లమెంటులో కృషి చేస్తానని, టీడీపీ నాయకులు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించాలన్నారు. సీఎం వైఎస్ జగన్ సహకారంతో పూర్తి స్థాయిలో బోయకొండను అభివృద్ధి చేశామని, టీడీపీ వారు అభివృద్ధిలో పోటీ పడాలని కోరుతున్నామన్నారు. టెండర్ పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఇంటికి నీరు అందించాలన్నారు. కేవలం సగం డబ్బులు ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. అభివృద్ధిపైన దృష్టి పెట్టి రాజకీయాలపై ఎన్నికల సమయంలో దృష్టి పెడతామన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నేను ఇద్దరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. నేషనల్ హైవే ప్రతిపాదన ఇదివరకే గడ్కరీ గారికి జరిగింది. అప్పటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కూడా పెట్టడం జరిగింది. ఈ టర్మ్లో కూడా మీ ఆశీస్సులు ఈ టర్మ్లో కూడా ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యేదానికి నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. పార్లమెంట్లో కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావన తీసుకొస్తామని చెప్పి కూడా ఈరోజు మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఒక ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం నాయకులు కోరుతున్నాను. ఉదాహరణకు మన చౌడేపల్లి మండలంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన బోయకొండ గుడిని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా అగస్తేశ్వర స్వామి గుడి కూడా రోడ్ వేసి ఎన్నో వందల సంవత్సరాల పురాతన గుడి కూడా రోడ్ వేసి డెవలప్ చేయడం జరిగింది. నేను ఒకటే తెలుగుదేశం నాయకులు కూడా నేను చెప్పేది ఒకటే, అభివృద్ధిలో మాకన్నా మీరు బ్రహ్మాండంగా చేయండి, మా సహకారం కూడా అభివృద్ధి ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారితో మీరు మాట్లాడండి. అమరావతి రోడ్లే కాదు, పుంగనూరుకు సంబంధించిన కర్ణాటక బార్డర్ నుంచి తిరుపతి కనెక్ట్ అయ్యే రోడ్ల క్రాస్ వరకు మన పుంగనూరు నియోజకవర్గంలో పోయే నేషనల్ హైవే కూడా ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రిక్విజేషన్ ఇచ్చారో ఆ విధంగా రిక్విజేషన్ ఇచ్చి శాంక్షన్ చేయాలని చెప్పి కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టండి. టెండర్ అయిపోయి సర్వే కార్యక్రమాలు జరిగి పనులు మొదలయ్యేదానికి సిద్ధంగా ఉన్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఈరోజు చౌడేపల్లి మండలంలో తాగునీటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తిగా పలికే ప్రాజెక్టు ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కూడా కొత్తగా స్టార్ట్ చేసి ఇవన్నీ పనులు కూడా పూర్తిగా క్రికెట్ టెండర్లే కాదు, టెండర్లు అయ్యి సర్వే జరుగుతూ అగ్రిమెంట్ కూడా అయిపోయి పని పూర్తి పెట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టు కూడా డబ్బులు కేటాయించాలా. ఇదివరకే దాంట్లో 50% డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు గట్టిగా పట్టుబడి వాటర్ గ్రిడ్ కేవలం మీరు సగం డబ్బులు ఇస్తేనే ఈ ప్రాజెక్టు దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.
తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తర్వాత శ్రీ సుదర్శన చక్ర తాల్వార్ను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకుని వెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంతరం చక్ర స్నానం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్టం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన్న దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైంది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలారావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం తిరుమలలోని సిఆర్ఓ జనరల్ మరియు నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజులుగా వరుస సెలవులు, పెరటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు ఎస్ఎస్టీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20 నుండి 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోందన్నారు. కావున దర్శనం కోసం భక్తులు తమ వంతు వచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలన్నారు. వైకుంఠం కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు, టీ, కాఫీలను టీటీడీ యాజమాన్యం నిరంతరాయంగా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను కూడా టీటీడీ నియమించిందన్నారు. అంతకుముందు నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్ల వద్ద అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీని పరిశీలించారు. సిఆర్ఓ వెనుక భాగాన యాత్రికులు వేచి ఉండేలా ఒక వెయిటింగ్ హాల్ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఆయన సిఆర్ఓ వద్ద ఉన్న యాత్రికుల సమాచార కౌంటర్ను పరిశీలించారు. యాత్రికులకు వసతి మరియు ఇతర సౌకర్యాలపై మెరుగైన సమాచారం ఎలా తెలియజేయాలనే దానిపై సంబంధిత సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. టీటీడీ తరపు నుంచి గత 3 నెలలుగా సాధారణ భక్తులకి క్యూ లైన్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే క్యూ కాంప్లెక్స్లో కానీ కూర్చున్నప్పుడు ఆహారాలకి ఇబ్బంది లేకుండా ఆహారం కానీ నీళ్లు కానీ పాలు కానీ ఇలాంటివి ఏమి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇవి సీనియర్ అధికారులు కూడా ఎక్కువగా రష్ ఉన్నప్పుడు, ఎక్కువ యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సీనియర్ అధికారులు కూడా రష్ను బట్టి వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేయడము, శ్రీవారి సేవకులు కూడా కోఆర్డినేట్ చేసుకుని, శ్రీవారి సేవకులతో విజిలెన్స్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని, క్యాంటీన్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్నప్రసాదం నుంచి మొత్తం అన్నీ కూడా భక్తులకి కరెక్ట్గా టైంకి అందేలాగా చూసుకుంటున్నాము. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది పాలు కూడా తీసుకుంటున్నారు. అందరూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టుకొని చేస్తున్నాము. సో ఇది ఇన్స్పెక్ట్ చేయడానికి వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు సర్వదర్శనం వాళ్ళకి వీకెండ్స్లో ఎక్కువగా రష్ ఉన్నప్పుడు మీకు 15 నుంచి 20 గంటల దాకా పడుతుంది. ప్రస్తుతం అయితే 20 గంటల టైం పడుతుంది సర్వదర్శనం వాళ్ళకి. సో రష్ ఎక్కువగా ఉంది కాబట్టి వీకెండ్స్లో ఎక్కువ పట్టడం సహజం. పొంగునూరు పట్టణంలోని నానా సాహెబ్ వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పెద్ద నగరానికి దీటుగా 22 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
వినాయక చవితి సందర్భంగా గత 30 ఏళ్లుగా ఏర్పాటు చేస్తున్న గణపతిని ఈ ఏడు 22 అడుగుల ఎత్తుగల విజయ గణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి 10 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మంగళవారం నిమజ్జనం సందర్భంగా స్వామివారి దగ్గర ఉంచిన లడ్డూకు వేలంపాట నిర్వహించారు. దీనిని ఎన్ఎస్పేటకు చెందిన భాస్కర్ 1,02,216 రూపాయలకు పాడి దక్కించుకున్నారు. నేడు 11వ రోజు విజయ గణపతిని పురవీధుల్లో మేళతాళాలు పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ డప్పు మూతలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి విజయ గణపతి నిమజ్జన కార్యక్రమంను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించడం జరిగింది. వేలం లడ్డును భక్తులకు పంచిపెట్టారు. నిమజ్జన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యజ్ఞాలు యాగాదులు జరిపించి స్వామివారిని పూజించాము. ఇప్పుడు 11వ రోజు స్వామివారు ఊరేగింపుగా ఉత్సవాన్ని బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేము తెలియజేయడం ఏమనగా ఇక్కడ లడ్డూ వేలం పాడిన ప్రతి ఒక్కరికి వచ్చే సంవత్సరం లోపల వాళ్ళ ఏదో శుభకార్యం జరగడము, ఏదో ఇల్లు కట్టుకోవడము, ఇటువంటి కార్యాలు జరిగినందున ఇక్కడ లడ్డూకి చాలా ప్రశస్తం ఉంది. స్వామివారిని నియమనిష్టలతో కొలుస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించి ఈ విజయ గణపతిని ఏర్పాటు చేయడానికి మాకు అందరూ సహాయ సహకారాలు అందించారు. మాకు స్వామివారిని నెలకొల్పి పూజలు జరపడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ గవర్నర్ నరసింహన్, ఎమ్మెల్యేలు బొల్లిశెట్టి శ్రీనివాస్, ముప్పిది వెంకటేశ్వరరావు, అలమూర్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ రఘువర్మ, మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సుమంత్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మహతి ఆడిటోరియం నుంచి ఎస్వి యూనివర్సిటీ 2వ గేట్ వరకు సాగిన ర్యాలీ. తిరుపతిని స్వచ్ఛతా హీ సేవలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేస్తున్నాం. 11 విడతలుగా మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నాం. ఇప్పటి వరకు 6,07,40,000 రూపాయల విలువ చేసే 3,530 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నాం. వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. జీవో ఎంఎస్ 85ను వెంటనే రద్దు చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే గ్రామీణ ఆరోగ్య వైద్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు న్యాయం చేయాలి. ఏపీ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్. దేశ రాజకీయాలలో దిగ్గజం ఏచూరి. చింతామోహన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరికి శ్రద్ధాంజలి ఘటించిన ఉభయ కమ్యూనిస్టులు. సృష్టికి ప్రతి సృష్టి విశ్వకర్మ. విశ్వకర్మ జయంతిలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.